ప్రస్తుతం మనతో పాటు దడెం రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు ఇప్పుడు అంటే గవర్నర్ కూడా అనుమతి ఇచ్చింది. కేటీఆర్ పైన కారీ రేసింగ్ కేసులో అరెస్ట్ చేసుకోవచ్చు, విచారణ జరపొచ్చు అని చెప్పేసి. సో కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి అనుకోవచ్చా? అంటే దీన్ని కేటీఆర్ గారు గవర్నర్ గారు కేటీఆర్ మీద అరెస్ట్ చేయడానికి ఏసీబీ వాళ్ళ కాంగ్రెస్ మరియు బీజేపీ ఒకటేనని తేలిపోయింది. అదే విధంగా మొన్న కేటీఆర్ గారు ఆదిలాబాద్ కు మరియు హరీశ్వరరావు గారు వరంగల్ వెళ్ళినప్పుడు పత్తి కొనుగోలు చేయడం లేదనేసి రైతుల మధ్యలో ఉండి ధర్నా ఇమ్మీడియట్ గా కొనాలని గవర్నమెంట్ వార్నింగ్ ఇవ్వడం వల్ల వీళ్ళకి వచ్చిన ప్రజల ఆదరణను చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి గారు ఆయన ఎక్కడికి పోయినా ప్రజలు రాకపోవడము, రోజు రోజుకు ప్రభుత్వం మీద మరియు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద గ్రాఫ్ పడిపోవడం వలన కేసీఆర్ మీద తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్న క్రేజీని చూసి వీళ్ళని అరెస్ట్ చేపియాలనేసి అంటే పని కట్టుకొని ప్రతిసారి ఏదో ఒకటి తెర మీదకి తీసుకురావాలి. కొన్ని రోజులు కాళేశ్వరం అన్నారు, కొన్ని రోజులు ఈ కార్ రేస్ అన్నారు. అంటే హైదరాబాదు ప్రపంచంలోని ఈ కార్ రేస్ల వలన ఎంతో డెవలప్ చెందింది, హైదరాబాద్కు ఒక పేరు వచ్చింది. అదేవిధంగా ఈ గత 14 నుంచి 23 వరకు చూస్తే హైదరాబాద్ ఏదో విపరీతంగా డెవలప్ అయ్యి ఎన్నో ఈ పరిశ్రమలు వచ్చేసి యువతకు ఎంతో మందికి ఉద్యోగాలు తేవడం ఇది తప్ప. దీన్ని గ్రహించి ఏదైతే పేరు టీఆర్ఎస్కి వస్తుంది, మళ్ళా ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ తయారవుతుంది, టీఆర్ఎస్ లేకుండా చేయాలనేసి జనాలలో దీన్ని భ్రష్టు పట్టించడానికి ఏదో ఒకటి తీసి ఏదో ఒకటి రుద్ది దాన్ని చేస్తూ మీరేమంటున్నారు? సరే, కేటీఆర్ హరీష్ రావు పైన నిందలు వేసి అవసరం ఏముంది? ఆల్రెడీ జూబ్లీస్ లో కూడా వాళ్ళు గెలిచారు కదా. సో మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, అక్కడ గెలిచింది కదా. అయినా కూడా మీరు ఇంకా వీరి క్రేజ్ వస్తుంది, జనాలు వస్తున్నారు అని చెప్పేసి ఎన్ని రోజులు ఇట్లా చెప్పుకుంటారు? అంటే నేను చూస్తున్నప్పటి నుంచి, నేను రాజకీయంగా తిరుగుతున్నప్పటి నుంచి 2003-4 నుంచి మొదలేసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన బై ఎలక్షన్లలో ఒక మన దుబ్బాక తప్పితే ఏ రూలింగ్ గవర్నమెంట్ ఉంటే ఏ బై ఎలక్షన్స్ వచ్చినా రూలింగ్ గవర్నమెంటే గెలిచింది, దానికే ఫ్లెక్సింగ్ ఉంది. ఎందుకంటే ఈ ఒక్క జూబ్లీస్ గెలవడం వలన అక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పడిపోదు, ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ రాదు. కాబట్టి సరే, రూలింగ్ గవర్నమెంట్ ఓట్లేస్తే ఏమైనా డెవలప్ అవుతుందేమో కాన్స్టిట్యున్సీ అని ప్రజలు ఆలోచించారు. మరి ఒకటి, వాళ్ళు ఎన్నో విధాలుగా అంటే డబ్బులే కావచ్చు, దౌర్జన్యమే కావచ్చు, ఇంకా రిగ్గింగ్లు ఎన్నో విధాలుగా గెలుపొందడం జరిగింది. అయినా దాని జూబ్లీస్ ఎన్నిక పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా చూడొద్దు. ఎందుకంటే వ్యక్తిగతంగా చాలా మటుకు అది జనాలలో వెళ్ళిపోయింది. వ్యక్తి మంచోడు కాబట్టి అంత లీడ్ వచ్చింది, గెలవగలిగింది. ఓకే, ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ క్రేజ్ ఏం పెరగలేదు, బీఆర్ఎస్ పని ఏమైపోలేదు. బీఆర్ఎస్ క్రేజ్ ఏం పడిపోయింది కాదు. ఈ ఒక్కో ఎలక్షన్ తోని అక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చేసింది కాదు. ఆయనకు దమ్ము ఉంటే రేపు లోకల్ బాడీస్ పెడితే లోకల్ బాడీస్ లో తెలుస్తుంది. అందుకే లోకల్ బాడీస్ పెడితే ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే పార్టీ బీఫామ్ మీద పెట్టాలి. కాబట్టి దాన్ని కాకుండా ఎంతసేపు సర్పంచ్, ఎందుకంటే సర్పంచ్ విషయానికి వస్తే అక్కడ లోకల్లో ఏ విలేజ్ లో అయితే ఎవరు సత్తా ఉందో ఆయన గెలుస్తాడు, దానికి పార్టీ బీఫామ్ తోని అవసరం లేదు. కాబట్టి ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ లేవు, అటు జెడ్పీటీసీ లేవు, ఇటు ఎంపీటీసీ లేవు. సో ఫైనల్ గా ఏం లేదు. రేపు తక్షణం అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్. రేపు 28లో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ.